విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 4వ మంగళవారము జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన దేవుని నామానికి మహిమకరంగా జరుగుతుందండి. అనేక మంది జీవితాల్లో ప్రభు కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఈ నెల కూడా ఆగస్ట్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలా ఆడిటోరియం విజయవాడలో అద్భుతమైన ఆరాధన జరగనే ఉంది. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి శక్తివంతమైన ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో తన కార్యాన్ని జరిగించనే ఉన్నారు. చూడండి, చాలా పరిస్థితుల వల్ల చాలా భయంకరమైన పోరాటాల వల్ల ఆత్మీయ జీవితంలో వెనకపడిపోయి ఉన్నారేమో. సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, దీని ద్వారా సమాధానం, సంతోషం, నెమ్మదిని కోల్పోయిన జీవితాలేమో. కానీ ఈ ఆరాధన ద్వారా కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన సమాధానం, నెమ్మదిని పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మీ జీవితంలో ఇవ్వనే ఉన్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుని కార్యాలను మన జీవితాల్లో ఆయన జరిగించి తిరిగి మన జీవితాలను పరిశుద్ధాత్మడు ప్రారంభించబోతున్నారండి. రండి, ప్రతి ఒక్కరం కలిసి పాల్గొందాం, ప్రభు రాజ్యాన్ని కడదాము. ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తూ ఆత్మీకంగా బలపరచబడదాం. దేవుని మాటల ద్వారా మనం ముందుకు సాగుదాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నెల ఆగస్ట్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు ఆంధ్ర లైలా కాలేజ్ లోపల లైలా ఆడిటోరియం విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతూ ఉన్నారు. మనము కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటూ ఉంటాం కదండి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఖచ్చితంగా మనం బలహీనులుగా అయిపోతూ ఉంటాం. నా జీవితంలో నాకే ఎందుకు ఇంత పరిస్థితి, నాకే ఎందుకు ఇంత సమస్య అని నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని నింపుతూ మనల్ని ప్రతిరోజు కూడా అద్భుతకరంగా బలపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయం కూడా దేవుని మాటలను ధ్యానిస్తూ ముందుకు సాగుతూ దేవుని మాటలు పట్టుకొని మన జీవితాలను మార్చుకుందామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వచనం. నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనం ఎవరితో అయితే యుద్ధము చేస్తామో మనము కాదండి, దేవుడే వారితో యుద్ధాన్ని చేసే దేవుడై ఉన్నారు. మన పిల్లల్ని ఆయనే రక్షించే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన పిల్లల గురించి చాలా విషయాల్లో మనం బాధపడుతూ ఉంటాం. కుటుంబ పరిస్థితుల కొరకు చాలా ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాం. మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, వారి జీవితం ఏంటి అని అనేకమైన సార్లు మనం ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఎంతగానో దిగులు, భయము, దుఃఖము, వేదన మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ఈ లోక సంబంధమైన వాటితో ఎంత భయంకరమైన పరిస్థితులలో అపవాది మనల్ని ఒక శత్రువుగా మనల్ని మన పైన పోరాటము చేయాలని శత్రువు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నారు, వారితో యుద్ధము చేసేవాడను నేనే. ఆమె నీ పిల్లల్ని రక్షించేవాడని నేనే. ఎదుగుండి మనుషుల రూపంలో ఎన్నో పరిస్థితులను అపవాది తీసుకొచ్చి ఎన్నో విషయాలు కృంగతీయచ్చు. కానీ దేవుడు అంటున్నారు, ఏమీ అవ్వదు, భయపడద్దు, ఆమె నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను, కాపాడుతాను అని. ఈ ఉదయకాల సమయంలో మనము తల్లిదండ్రులుగా చేయవలసింది, మన బాధ్యత ఏంటి అంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయడం అండి. దేవుని పని దేవుడు చేస్తారు, అయితే మన పని మనము చేయడం మొదలు పెట్టాలి.
ఆమేన్. చూడండి, బిడ్డలు కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే వారు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, వారు చిన్నవారైనా పెద్దవారైనా మరి యవనస్తులైనా ఎవరైనా అండి, మన బిడ్డలు జీవితాల గురించి తల్లిదండ్రులుగా మొదటిగా మనము ప్రార్థన చేయాలి. లోకము బిడ్డల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లో దిగజారేటట్టు చేస్తుందేమో అపవాది అలాంటి ఆలోచనలు బిడ్డల మనసులో పెట్టి, హృదయంలో పెట్టి ఎంతగానో బిడ్డల్ని మరి పడేయాలని, వారిని మరి త్రోవ తప్పేటట్టు చేయాలని ఎన్నో విషయాలు మరి అపవాది చూస్తూ ఉండొచ్చు. కానీ చూడండి, దేవుణ్ణి మరి మనము ఆశ్రయించినప్పుడు మన బిడ్డల కొరకు, దేవా ఇదిగోండి నా బిడ్డల జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నా బిడ్డల్ని మీరే కాపాడి రక్షించండి, కృప చూపించమని అడిగినప్పుడు దేవుడు సహాయం చేయరంటారా? ఖచ్చితంగా ఆయన చేసే దేవుడే ఉన్నారండి. మన ప్రార్థన మన బిడ్డలకి క్షేమము, మన ప్రార్థన మన బిడ్డలకి రక్షణ, కాపుదలను ఇస్తూ ఉంది. ఒక కేడముగా మరి మన ప్రార్థన బిడ్డలకు ఉంటుందండి. మరి మరి అపవాది పడేయాలని మరి ఎన్నో పన్నాగాలు పడేసిన మరి ఎన్నో పన్నాగాలు వేసిన మన ప్రార్థన మరి అద్భుతమైన రీతిలో ఒక కేడముగా నిలబడి బిడ్డల్ని ఆ అపవాది పోరాటాల నుంచి తప్పిస్తూ ఉంటుంది. ఆమేన్. అందుకని మనం ప్రార్థించాలి. ప్రభు సహాయం చేసే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఎన్ని రోజులైంది బిడ్డల కొరకు ప్రార్థించగా? వారు బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు, ఎక్కడున్నా వారి కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మరి అలాగే పిల్లలకు కూడా చెప్పాలి మంచి మాటలు. నాన్న ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థనలో వెతికినప్పుడు నువ్వు గొప్పవాడివి అవుతావు. హన్నా చూడండి, చిన్న వయసులో ఆ పాలు మరి మరిచిన తర్వాత సమూయేలుని చక్కని రీతిలో దైవ సేవకుడి దగ్గర ఒక మంచి క్రమంలో పెంచడానికి ఆసక్తిని చూపించింది. ఎప్పుడైతే అలా మరి చక్కని రీతిలో మరి ఆ సేవకుడి చేతిలో పెట్టిందో, మరి నిజంగా సమూయేలు చక్కని రీతిలో, అద్భుతమైన రీతిలో మరి మంచి ప్రవక్తగా లేపబడ్డాడండి. మన జీవితంలో కూడా అంతే. మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నడిపిస్తూ ఉంటారు. మంచి జ్ఞానాన్ని ఇచ్చి మరి ఏది మంచో ఏది చెడో మరి బిడ్డల్ని నడుచుకునేటట్టుగా చేస్తుంది మన ప్రార్థన. ఆమేన్. మరి అందుకని ఉదయకాల సమయంలో బాధపడకండి. దేవుడే మనము కాదు యుద్ధము చేసేది, దేవుడే మరి మన తరఫున ఆయన యుద్ధము చేసి మన బిడ్డలకి మరి చక్కని రక్షకుడుగా ఉంటారు. ఆయనే మన బిడ్డల్ని రక్షిస్తారు. మరి ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. ఒకవేళ చాలా రోజులైంది అనుకుంటా బిడ్డల గురించి ప్రార్థించక, నోరు తెరిచి ప్రార్థించండి. అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం అయ్యా. సహాయం చేయండి ఉదయకాల సమయంలో అయా. ఇదిగోండి మా బిడ్డల కొరకు అయా, మా పరిస్థితుల కొరకు నోరు తెరిచి ప్రార్థించే వారిగా మేము ఉంటే కృపను దయచేయమని వేడుకుంటున్నాం అయా. ఇదిగోండి ప్రతి దానిలో అయా, ఇదిగోండి మా తరఫున యుద్ధము చేసే దేవుడవు నీవయ్యా. ఇదిగోండి మా పక్షాన అయా వ్యాజ్యమాడే దేవుడవై ఉన్నావు. ప్రతి విషయంలో మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఉంటే కృపను దయచేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారు ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల కొరకు అయా ప్రార్థించే వారిగా మీరు లేవనెత్తండి. కుటుంబాల కొరకు ప్రార్థించే వారిగా లేవనెత్తండి. గొప్ప స్థితిలో ఉంచండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. బ్లెస్ అవుదురు కాక. అలాగే ఎంతమంది అయితే బిడ్డలు లోకంలో అయా, లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులు అవుతూ లోకంలో పడిపోతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని దాని నుంచి బయటికి మీరు నడిపించమని వేడుకున్నాం. ప్రతి విషయాల నుంచి విడుదల అనుగ్రహించమని వేడుకున్నాం. ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోవును కాక. ప్రతి బంధకాల నుంచి బిడ్డలు విడిపించబడుదురు కాక. గొప్పవారగుదురు కాక. గొప్ప స్థితిలో ఉందరు కాక. మంచి జ్ఞానాన్ని మీరు దయచేస్తూ యవనస్తులైన బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి అయా. ఇది చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ దయ ప్రతి ఒక్కరిని ఆవరించను కాక, నీ కృప ఆవరించను కాక. బ్లెస్ చేయాలని ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయా. ఇదిగోండి చక్కని భవిష్యత్తును బిడ్డలకు దయచేయని. అలానే ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఉన్న మంచి ఆరోగ్యాన్ని దయచేయని. ప్రభా ఇటువంటి బిడ్డలు చదువుతున్న చదువులలో మీరు తోడుగా ఉండండి. చేస్తున్న ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండండి. చక్కని కెరియర్ని మీరు దయచేయండి. అలానే ఎవరైతే ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి రోజున అందరినీ బ్లెస్ చేస్తూ నడిపిస్తున్నామని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.